హాయ్ వర్స్, వెల్కమ్ టు ద పాయింట్. నేను చరణ్. ఒకే కుటుంబం నుంచి 4 సార్లు ఎన్నికల బరిలో దిగితే 3 సార్లు గెలిచి వారి కుటుంబ ప్రతిష్టను ప్రజల్లో వారికి ఉన్నటువంటి మమేకాన్ని, ప్రజలకు వారు చేసేటువంటి సేవను నిరూపించుకున్నారు. అదేవిధంగా ప్రధానంగా నందిగామ నియోజకవర్గంలో దళితులకు ఎక్కడ సమస్య వచ్చినా మేమున్నాము అంటూ వారి తరపున పోరాడుతూ, వారి ప్రజా సమస్యల కోసం పోరాడుతూ వారి వంతు సహాయాన్ని ప్రతి సామాజిక వర్గానికి అందిస్తూ, ప్రధానంగా దళిత సామాజిక వర్గానికి మేమున్నాం అంటూ వారు అండగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కాస్త చిన్నిపాటి తేడాతో ఓడిపోయి ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సౌమ్య గారు నమస్తే మేడం. 2019 ఎన్నికలు చూసాం మేడం, చాలా చిన్న తేడా, అంటే 9,000 నుంచి 10,000 తేడాతో ఓడిపోయారు. ఎలా అనిపించింది మేడం? నందిగామ అంటే ఫస్ట్ నుంచి కూడా కంచుకోవటండి, టీడీపీ ఎవరికైనా బాగా ఉంటుంది. కంచుకోవట్లో వేరే జెండా వస్తే అది బాధాకరమే. మేము కూడా ఊహించలేదండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి సంక్షేమాన్ని పాటలు నడిపిస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసి నందిగామలో కూడా అభివృద్ధి చేశామండి. దాదాపు 1,300 కోట్లు అభివృద్ధి చేశాం. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎక్కడ కూడా మేము తప్పు చేయలేదు, అన్యాయం చేయలేదు. కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో పడి అన్ని నియోజకవర్గాలు ఏ విధంగా రిజల్ట్ చూపించారో నందిగామలో కూడా రిజల్ట్ చూపించారు. ఇక్కడ పసుపు జెండా కోల్పోవాల్సి వచ్చింది. చాలా బాధాకరమే. 4 ఎన్నికలు మేడం, 2004 నుంచి మొదలు పెడితే 2004 ఎన్నిక కానీ, 2009, 2014, 2014లో బై ఎలక్షన్ నాన్నగారి ఎక్స్పైర్ తర్వాత బై ఎలక్షన్లో కూడా టీడీపీ పార్టీ గెలవటం జరిగింది, మీ కుటుంబం నుంచి గెలవటం జరిగింది. అలాంటి తంగిరాల కుటుంబానికి ఓటమి అన్నది 15 సంవత్సరాల తర్వాత చవి చూడటం జరిగింది. ఆ ఓటమికి కారణాలు ఏంటి అన్న అంశం పునరాలోచన చేశారా? పునరాలోచన అంటే ఇదే 175 నియోజకవర్గాల్లో కేవలం 23 ఎందుకు వచ్చాయండి టీడీపీ. దాంట్లో మహా కంచుకోట్లు కూడా ఉన్నాయి. మనం చూసే రాప్తాడు, రవీంద్ర గారిది, గుడిపాడ గారిది, మహామహులే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కంచుకోట్లు. వాటిలో నందిగామ కూడా ఒకటి. పోయిన ఎలక్షన్స్ అనేది ఒక విచిత్రమైన సంఘటన అండి. ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో ఎప్పటికీ అంతుపట్టని రహస్యం అది. అది కొన్ని సాంకేతిక కారణాలు అవ్వచ్చు, ఈవీఎంలు మాయవచ్చు, ఒక ఛాన్స్ మాయ అవ్వచ్చు, లేకపోతే మాయ మాటల్లో ప్రజలు బోధపడి ఉండవచ్చు. అనేక కారణాల వల్ల కొన్ని కంచుకోటలో కూడా టీడీపీ కోల్పోవాల్సి వచ్చింది. దాంట్లో నందిగామ కూడా ఒకటండి. ఇది చాలా విచారకరం, మేము ఊహించని సంఘటన. తప్పకుండా ఎక్కడైతే మేము కోల్పోయామో రేపు 2022లో జరగబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ఎగరవేస్తాం. అది మేము 100% పక్కాగా చెప్తాం. మరి మీరేమో ఒక్క ఛాన్స్ అన్న కారణంగా గెలిచారని చెప్తా ఉన్నారు. కానీ అధికార పక్షం తెలుగుదేశం పార్టీ చేసిన అవినీతి వల్ల, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి దాడుల వల్ల, తెలుగుదేశం పార్టీ చేయని అభివృద్ధి వల్లే ఓడిపోయింది. కేవలం 23 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఈసారి వచ్చే ఎలక్షన్స్లో ఆ 3 సీట్లైనా వస్తాయో రావో అని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ నుంచి విమర్శిస్తాను. వారికి మీరు ఇచ్చే సమాధానం? ఒకటండి, టీడీపీ మద్దతుదారులు అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అధికార పక్షాన్ని మేము విమర్శ చేస్తాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్ల లక్షల మంది తెలుగు వాళ్ళు విదేశాల్లో స్థిరపడి ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించారు. ముఖ్యంగా హైటెక్ రెవల్యూషన్, ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. తెలుగు వాళ్ళు ఆస్ట్రేలియాలో, అమెరికాలో, కెనడాలో ఈరోజు స్థిరపడ్డారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు మూల కారణం. ఈ మధ్య ఒక మీటింగ్ లో కూడా చూడటం జరిగింది. ఒక యువకుడు బయటకు వచ్చి ఆ రోజు నేను ఈ రోజు నెలకి 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. అది కారణంగా సత్యం చరిత్ర. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అని ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ గారు అందరూ వాళ్ళు సమర్థించిన మన నాయకుడు సమర్థించిన వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. మొన్న మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తే విడిపోయి రాష్ట్రం, లోటు బడ్జెట్, రాజధాని లేదు,
అయినా కూడా ఒక సమర్థవంతమైన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా అటు అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక తాటి మీద నడిపిస్తూ కొన్ని వందల వేల కోట్ల అభివృద్ధి చేశారు. ఈరోజు ప్రతి పల్లెల్లో సిమెంట్ రోడ్లు 100%, 99% అయ్యాయంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. ఈరోజు బీటీ రోడ్స్ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన బీటీ రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చేది 3 సంవత్సరాలు ఒక బీటీ రోడ్ వేసిందంటే ఓపెన్ సవాల్ ఇస్తుంది. అమరావతిని ఏ విధంగా అమరావతిని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక మాట అడగగానే 33,000 ఎకరాలు రైతులు కాదనుకుని ఇచ్చేస్తారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఆయన. 5 సంవత్సరాలు కూడా అమరావతి రాజధానిగా లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఎన్నో పెట్టుబడులు ఆకర్షించారు. ఇక్కడ హైకోర్టుని తీసుకొచ్చారు, సెక్రటేరియట్ తీసుకొచ్చారు, అసెంబ్లీని తీసుకొచ్చారు, VITని తీసుకొచ్చారు. అవన్నీ తాత్కాలిక భవనాలని మీరే చెప్పారు. దాన్నే భూతద్దులో పెట్టి చూపించింది ప్రభుత్వం. తప్పు మీద ప్రభుత్వం అన్న అధికార భవనాలు అని వాళ్ళు అంటున్నారు కదా, ఇలా తాత్కాలిక భవనాలు. ఈ రోజు వాళ్ళు ఎందుకంటే పర్మనెంట్ భవనాలు కట్టించుకోవట్లేదు, వాళ్ళే ప్రభుత్వం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన సెక్రటేరియట్ నుంచే పరిపాలన జరుగుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన అసెంబ్లీ నుంచే కదా ఇక్కడ చట్టాలు అమలవుతున్నాయి. ఇదే ప్రభుత్వం ఎద్దేవా చేసింది టెంపరీ. ఈ రోజు మీరు వచ్చాక అక్కడి నుంచే కదా వాళ్ళ పరిపాలన కొనసాగిస్తుంది. విశాఖ తీసుకెళ్తాండి మీరే కదా అడ్డుకుంటా ఉన్నారు. విశాఖ రాజధాని వద్దు మాకు చెప్తుంది. 3 రాజధానులు ఏ దేశాన్ని చూసి ఆదర్శంగా తీసుకుంటాడని చెప్పారండి. సౌత్ ఆఫ్రికా. ఈరోజు సౌత్ ఆఫ్రికా దాని లెవెల్ ఏంటంటే ప్రపంచంలో అట్టడిగిన దేశం, పేదరికం ఎక్కువగా ఉన్న దేశం, ఎక్కువగా పేదరికం ఉన్న దేశాన్ని ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఈ రోజు చూస్తే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఒక్క రాజధాని నిర్మాణానికి దిక్కులేదు మనకి. ఈరోజు 3 రాజధానులు చేస్తారని ప్రజలు నమ్మే విధంగా ఉన్నారండి. ప్రతిదీ కూడా తుగ్లక్ పరిపాలన, ప్రతిదీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో వెళ్తుంది మద్యం మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, శాండ్ మాఫియా తప్ప అభివృద్ధి సంక్షేమం చూపించారండి. ఈరోజు ఎక్కడ చూసినా పులివెందుల పంచాయతీలు ప్రతి గ్రామంలోకి వచ్చేసి హత్యలు, రాజకీయ హత్యలు, ఆడవాళ్ళ మీద రేప్స్, విచ్చలవిడిగా అంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రావటం. ఈరోజు మనకు ఒకప్పుడు తెలియదు గంజాయి అంటే. ఈరోజు ప్రతి మారుమూల పల్లెలో వచ్చేసింది గంజాయి. మద్యం విచ్చలవిడిగా ఇదే జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చాక మద్యం మాఫీ చేస్తా అన్నాడు, పూర్తిగా రివర్స్ చేశాడు. చీప్ లిక్కర్స్ బ్రాండ్స్ అనుమతి ఇచ్చేసి ఈరోజు విచ్చలవిడిగా ఒకప్పుడు గ్రామంలో ఒక వైన్ షాప్ ఉంటే ఈరోజు వీధికి ఒక వైన్ షాప్. దాని ద్వారా మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా ఎక్కువగా వచ్చేసి పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు వాడికి ఎడిక్ట్ అయిపోయి అనేక ఆకృత్యాలు చేసేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, కంపెనీలు ఏం చూస్తే ఒక కంపెనీ కూడా రాదు, ఉన్న కంపెనీలన్నీ అన్నకి వెళ్ళిపోతున్నాయి, పెట్టుబడులు లేవు. బీహార్ కంటే కూడా ఘోరమైన స్థితిలో నిన్న చూసాం. దావోస్ ఏం చేశారండి? కనీసం ఒక క్వశ్చన్ అడిగితే మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా సమాధానం చెప్పేది. మన లెవెల్లో ఈ రోజు మన పొజిషన్ చూస్తే బీహార్ కంటే ఒక్క ప్లేస్ ఉన్నాం, 15th ప్లేస్లో ఉన్నాం, 14th ప్లేస్లో ఉన్నాం. మన తర్వాత బీహార్లో పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రం. అదే చంద్రబాబు నాయుడు టైంలో టాప్ 5లో ఉండేవాళ్ళు. ఇది పరిపాలన వాళ్ళకి మాకు. అదే చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరిగిందండి. ఏదో సిమెంట్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, అదే మేము సబ్మిట్ చేస్తాం. ఏం చేసాం ఉన్నదే అంతా కూడా ఉంది. మేము R&D రోడ్స్, పంచాయతీ రోడ్స్, జిల్లా పరిషత్ నుంచి నీరు చెట్టు కింద సబ్ ప్లాన్, NREGS, నాబార్డ్, PHC భవనాలు, అదే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మేమేం చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, దాదాపు 1300 కోట్లు అండి. ఇంకా అసలు వీటి గురించి ఇంకా ముందు ఇంటర్వ్యూలో తీసుకుందాం మేడం. ప్రధానంగా తంగిరాల సౌమ్య గారు తన తండ్రి వారసత్వాన్ని తీసుకొస్తా ఉన్నారా, లేదంటే మీకంటూ ఒక ముద్రని నందిగామ నియోజకవర్గంలో ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తున్నారా? యాక్చువల్గా మీరు ఎవరన్నా చూసుకొని ఒక ఫీల్డ్ నుంచి సడన్గా ఇంకో ఫీల్డ్కి ఎంటర్ అయినప్పుడు ఆ ఫీల్డ్ కొత్తగానే ఉంటున్నారు. అది నేననే కాదండి. ఇప్పుడు సపోజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు తీసుకెళ్ళి రాజకీయాల్లో వేసినా, రాజకీయాల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ చేసినా తడబడతారు. ఖచ్చితంగా డిఫరెంట్ ఫీల్డ్స్ రెండు. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసే టైంలో నాన్నగారు చనిపోవటం బాధాకరం, విచారకరం.
తప్పకుండా నాన్నగారు ఆశయాలు సాధించిన లక్ష్యంతోనే మేము రాజకీయాల్లో రావడం జరిగిందండి. నాన్నగారు రాజకీయాల్లో ఉన్న 30 సంవత్సరాలు కనీసం ఏబిసిడి తెలియదు మాకు, రాజకీయాలు ఏబిసిడి. ఒక ఎంపీటీసీ అంటే ఏంటో, జెడ్పీటీసీ అంటే తెలియదు, అసలు పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము దాంట్లో దాని దగ్గర మేము అంటే నాన్నగారు ప్రత్యక్షంగా దిగినా కూడా మేము ఎప్పుడు కూడా స్టడీస్ అని చెప్పి జాబ్స్ అని చెప్పి దూరంగా ఉన్నాం. అలాంటి నాన్నగారు సడన్గా వెళ్ళిపోవటం నన్ను మేము తర్వాత నాకు చంద్రబాబు నాయుడు గారు, ఉమా గారు, అన్నగారితో టికెట్ రావటం, ఎమ్మెల్యేగా ప్రజలు ఆదరించడం, తర్వాత కొంచెం తడబడిన మాట వరకు వాస్తవం. ఎందుకంటే డిఫరెంట్ ఫీల్స్ అండి. ఆ టైంలో మాకు గైడెన్స్ లాగా ఉమా గారు ఉండేవాళ్ళు. ఎందుకంటే నాన్నగారితో ఎంతో అనుబంధం, రమణ గారి సోదరులు రమణ గారు కానీ ఉమా గారు కానీ నాన్నగారితో ఎంతో అనుబంధంతో ఉండేవాళ్ళు. ఈవెన్ నాన్నగారి టైంలో కూడా ఉమా గారు చాలా అనుబంధంతో ఉండేవాళ్ళు. అదే అనుబంధాన్ని కొనసాగించారు. ఫస్ట్ లో మాకు చాలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నాకు 7 సంవత్సరాలు అనుభవం వచ్చింది కాబట్టి తప్పకుండా నాలో డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకున్నాను. తప్పకుండా నేను లీడర్గా అమర్చవడానికి నేను కృషి చేస్తున్నాను. తప్పకుండా అది ప్రజల ఏదైతే ఆశయాలు ఉన్నాయో తప్పకుండా నేను నెరవేరుస్తానని లక్ష్యంతో పనిచేస్తాను. 2014 బై ఎలక్షన్స్ తర్వాత మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాల కాలం కానీ లేదంటే 3 సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో కానీ ప్రశాంతంగా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే పోయేది, అనవసరంగా రాజకీయాల్లోకి దిగామని ఏ రోజైనా అనిపించిందా? ఫస్ట్లో కొంచెం అనిపించింది. అంటే ఎవరికైనా అది న్యాచురల్. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చినప్పుడు, డిఫరెంట్ సినారియోస్లో ఉన్నప్పుడు అది కూడా ఈ పాలిటిక్స్ అంటే ఇప్పుడు ప్రజలతో రిలేషన్స్ పాలిటిక్స్ ఖచ్చితంగా విమర్శలకు ప్రతి విమర్శలు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రజల్లో తిరగాల్సి ఉంటుంది. ఏదైనా ప్రతిదీ కనెక్టెడ్ విత్ పీపుల్. మనం ఏం చేస్తున్నారో పీపుల్ అబ్జర్వ్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. అది సాఫ్ట్వేర్ అంటే అది వేరండి. మనకి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, మన పరిధి వేరు ఉంటుంది. అసలు అందరూ కూడా అంటే రాజకీయాల మినహా యువత అంతా కూడా అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోదాం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెచ్చుకుందాం, ఆన్ సైట్లో వెళ్దాం అన్న ఆలోచనలో ఉంటారు. మా సౌమ్య గారు అంత మంచి సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేసి అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయాల్లోకి దిగటం వల్ల మీకు చేకూరిన లాభం ఏంటి? అంటే ప్రజాశయాలు, నాన్నగారి సిద్ధాంతాలు అవి పక్కన పెడితే అంత మంచి ఉద్యోగం వదులుకున్నానన్న బాధ ఈ రోజు అనిపించిందా? అనిపించింది. కానీ నాన్నగారి ఆశయాలు సాధన కోసం వచ్చారు. ఇది కూడా ఒక ఆపర్చునిటీ దేవుడు మనకి ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. మేబీ దీంట్లో కూడా అంటే ఎంతో మంది కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కోసం ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు నాన్నగారు కష్టపడిన దానికి ప్రతిఫలం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారి అండదండలు అవ్వచ్చు, సహకారం అవ్వచ్చు, ఒక ఛాన్స్ వచ్చింది. తప్పకుండా దీంట్లో కూడా మా ఫ్యామిలీ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనతోనే వచ్చాను. తప్పకుండా బాధ ఉంది, నేను ఇష్టమైన ఫీల్డ్ వదిలేసి దీంట్లోకి వస్తున్నది బాధ ఉంది. కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ రాదు, దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడనే ఆలోచనతో తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే. సరే, ఇప్పటికిప్పుడు సౌమ్య గారు ముందు 2 ఆప్షన్స్ పెట్టి మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారా, మళ్ళీ రాజకీయాల్లోనే ఉంటారా అంటే ఏది తీసుకుంటారు? ఇప్పుడు అంటే నాకు ఇక కెరీర్ ఆప్షన్ వచ్చేసి పాలిటిక్స్ అనండి. నేను మళ్ళీ ఇదంతా నేను 7 సంవత్సరాల నుంచి ఇచ్చేసేసి మీరు సాఫ్ట్వేర్కి వెళ్ళిపోతారంటే ఆ సబ్జెక్ట్ అంటే చూస్తూ ఉన్నారు కదా, అధికార పక్షంలో ఉన్నప్పుడు అది వేరేగా ఉంటుంది, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు, మనం చెప్పాల్సినటువంటి, మనం చేయాల్సినటువంటి విమర్శలు చాలా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అని పాలిటిక్స్ అంటే పూజేస్తారు, భోజనాలు ఇస్తారు. మనం రెండింటినీ తీసుకునే ఆ మెంటాలిటీ ఉంటేనే పాలిటిక్స్ లో మనం సర్వైవ్ అవ్వగలం. నాకు అలవాటు అయిపోయింది. పూలు వేస్తారు నా మీద బుర్ర వేస్తారు. రెండింటినీ స్వీకరిస్తున్నాను. నా తప్పుల్లో నేను అంగీకరిస్తున్నాను. నేను చేసే పనులు కూడా ప్రజలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ నేను అంతా కూడా స్టడీ చేసుకొని రివైజ్ చేసుకోవాలన్నా కూడా అంత మా ఏజ్కి కూడా అవన్నీ నేర్చుకొని మళ్ళీ చేసే అంత కూడా లేదండి. తప్పకుండా నాకు ఏదైతే పాలిటిక్స్ ఫుల్ పేజీగా పాలిటిక్స్లో వెళ్ళిపోతారు. సరే, సౌమ్య గారు 2014లో గెలిచిన తరువాత 5 సంవత్సరాల అధికార పక్ష హోదా అనుభవించారు. ఆ 5 సంవత్సరాలు సౌమ్య గారు నందిగామ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే మీరు ఏం చూపిస్తారు? చెప్పారు ఇందాక మీకు చెప్పిన పాయింట్స్ చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరిగింది.
అదే నందిగామలో కూడా డెవలప్మెంట్ జరిగిందండి. అదే ఈరోజు ప్రతి విలేజ్ లో 100% 99% సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వాళ్ళు. ఈరోజు బీటీ రోడ్స్, కనెక్టివిటీ రోడ్స్, విలేజ్ టు విలేజ్, అవన్నీ కూడా మేము నందిగామ నియోజకవర్గంలో దాదాపు 95% మేమే వేస్తాం. అది కొన్ని 10 years దాకా వేయలేని రోడ్లు, కనీసం అటువైపు చూడని రోడ్లు మొన్న 5 years 90% వేస్తాం. అదేవిధంగా ఉస్తేపల్లి అనే ఒక విలేజ్ ఉందండి, దానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కనెక్టివిటీ లేదు. అంటే కొన్ని 70 సంవత్సరాల నుంచి ఆ విలేజ్ కనెక్టివిటీ లేదు. మిగతా విలేజెస్కి ఆ విలేజ్. ఆ పుష్కరాలు వచ్చాము, ఆ పుష్కరాల టైంలో ఆ విలేజ్ కూడా రావటం జరిగింది కనెక్టివిటీ. గుర్తుంచుకున్నారు మా జీవితంలో మేము కనెక్టివిటీ రోడ్ చూస్తాము. ఇటువంటి ఎన్నో ఉన్నాయండి సంఘటనలు. అదేవిధంగా కొన్ని పిహెచ్సి భవనాలు మేము వచ్చేసరికి బూజు బట్టి కూలిపోయే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు శాంక్షన్ చేశారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఉమాగారు అంటేనే నీరుకి ప్రత్యామ్నాయం ఉమాగారు, రమణ గారు. ఒకప్పుడు నందిగా అంటే బీడు భూమమ్మ, ఇక్కడ అసలు పిల్లలు ఇవ్వడానికి బయటపడేవాళ్ళు, ఇక్కడ రైతాంగం ఎక్కువ ఉంటుంది. కానీ రమణ గారు వచ్చాక ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి, ప్రజల పక్షం ఏ విధంగా ఉండాలని చెప్పి ఆ రోజు కష్టపడి ప్రజల్లో ఉండి 23-25 స్కీమ్స్ తెచ్చారు. ఒక నందిగా ఉన్నది లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. వీడి భూమి ఉన్న నందిగా బంగారు భూమి అయిపోయింది. ఇప్పటికీ ఎందుకు రమణ గారిని దేవుడిగా కొలుస్తున్నారంటే పార్టీతో సంబంధం లేకుండా ఆ రోజు ఆయన చేసిన పనులు. మీరు ప్రతి దేవుడి రూమ్ లో దేవుడి ఫోటోతో పాటు రమణ గారి ఫోటో కంపల్సరీ నందిగా ఉంటున్నారు. ఆ విధంగా గుడ్డలో పెట్టుకుంటున్నారు. ఆ విధంగా రమణ గారు పనిచేస్తే రమణ గారు మరణం మీ అందరికీ తెలుసు, అది సడన్ గా జరగటం ఇష్టం. తర్వాత ఉమాగారు రావటం, ఉమాగారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నందిగారికి. వారి అన్నగారి కలైన వేదాభివృద్ధి ఆయన నెరవేర్చారు. ఉమాగారికి అవకాశం వచ్చింది ఇరిగేషన్ శాఖ మంత్రిగా. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం చూసాం పోలవరాన్ని, పట్టిసీమను ఏ విధంగా నిర్మించారు. అదేవిధంగా నందిగామలో కూడా స్కీమ్స్ మనకు గ్రాంట్ చేయడం జరిగింది. సో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోలీస్ స్టేషన్స్ తెచ్చాము, అదే G+3 నిర్మాణాలు. నందిగామలో ఎవరికైతే ప్లేస్ లేదో ఇళ్ల స్థలానికి, వాటికి అపార్ట్మెంట్ తరహాలో ఇల్లు కట్టి నిర్మించి వాటికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కళగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. మేము ఎంతో కష్టపడి రైతుల నుంచి భూములు సేకరించి గవర్నమెంట్ అప్పగించి అక్కడ నిర్మాణాలు చేపట్టి దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చిన G+3 ఇల్లు గవర్నమెంట్ మారగానే ఈరోజు పావులు తేడు ఉంటారు. పూర్తిగా ఐరన్ అంతా రస్ట్ అయిపోయి దాన్ని నిర్వీర్యం చేసేసారు. దాదాపు 2500 ఫ్లాట్స్. ఏదైనా చెప్పుకుంటే మేము ఎంతో అభివృద్ధి చేస్తాము, మీకు అది లిస్ట్ కూడా ఇస్తాము. సరే సౌమ్య గారు, ప్రధానంగా మీ పైన ఉన్నటువంటి విమర్శ మొదటి నుంచి కూడా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు లేదంటే గతంలో కలుస్తున్న సందర్భాల్లో మీ పైన ఉన్నటువంటి ప్రధాన విమర్శ నా వరకు వచ్చింది, మీ వరకు వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు. కానీ సౌమ్య గారు బయటికి వెళ్ళాలన్నా, ఏదన్నా ఒక మీటింగ్ పెట్టాలి అన్నా, ఏది చేయాలి అన్నా దేవినేని ఉమా గారు ఆదేశాలు ఉంటేనే, కనీసం కారు బయటికి వెళ్ళాలన్నా దేవినేని ఉమా గారు ఆదేశాలు ఉండాలంట. నిజమేనా? లేనిపోని ప్రచారాలు, లేనిపోని అపోహలు ప్రతిపక్షం అంటే అప్పట్లో ప్రతిపక్షాలు వైసీపీ చేస్తారో అవి సహజం అండి. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నేను సడన్ గా ఫీల్డ్కి వచ్చిందండి. ఈ ఫీల్డ్ పొలిటికల్ తప్పకుండా గైడెన్స్ అనేది అవసరం. ఒక సొంత బ్రదర్ లాగా అంటే నాన్నగారితో కూడా ఇదే అనుభవంలో ఉండేది. తర్వాత నాన్నగారు అంటే ఎక్స్పీరియన్స్ లీడర్, 30 years నుంచి ఉన్నారు ఆయన పాలిటిక్స్. నేను అన్ఎక్స్పీరియన్స్. సో నాకు గైడెన్స్ ఇవ్వడం అనేది ప్రతిదీ భూతత్వంగా చూసేవారు ప్రజలు. ఎంఐ ఏంటి సార్ చెప్పింది అండ్ ఆబ్వియస్ గా చేయాలి, ఎందుకంటే నాకు తెలియదు, ఇంకా స్కోప్ లేదు. సో సార్ నాకు ఎప్పుడు కూడా ఆర్డర్స్ పెట్టడం లేదు. ఒక బ్రదర్ ఏ విధంగా గైడెన్స్ ఇస్తారో ఆ విధంగా ఇచ్చేవాళ్ళమ్మా. అది ఫస్ట్ లో జరిగింది, దాన్ని ప్రజలు అనేక విధాలుగా చెప్పారు. అది ఇప్పటికీ అదే వాదన నడుస్తూ ఉంది మేడం. అంటే అధికారపక్షంగా ఉన్నా కూడా మీ పైన ఇదే విమర్శ అధికారపక్ష నేతలు, ఇప్పుడు మీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లేదంటే మీ పైన గెలిచినటువంటి పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా తంగిరాల సౌమ్య నామ దేవినేని ఉమా గారు ఆడిచ్చేటువంటి ఒక బొమ్మ లేదంటే ఆయన చెప్తేనే
ఆరోపణ నాకు మళ్ళీ ప్రజల్లో కదా వెళ్ళిపోయింది. ఈవెన్ నేను ఇప్పుడు ఇండివిజువల్ గా వస్తున్నా కూడా ఇప్పటికీ నన్ను అంటుంటే నేను ఐ కాంట్ హెల్ప్. 3 సంవత్సరాలు అయింది కదా మేడం ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్నప్పుడు, అంటే అప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, కొత్తగా రాజకీయం అన్న బడిలో చేరారు కాబట్టి వనమాలు ఎవరో ఒకరి దగ్గర నేర్చుకోవాలి కాబట్టి మీరు అన్నట్టుగా ఒక బ్రదర్ గానే దేవినేని ఉమా గారు మీకు సాయం చేశారు. మరి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికార పక్షాన్ని అనుభవించాక ఖచ్చితంగా తెలిసే ఉంటుంది రాజకీయం అంటే ఏంటి, ఎలా చేయాలి అని. మరి 3 సంవత్సరాల ప్రతిపక్ష హోదాలో దేవినేని ఉమా గారు మీకు ఏమన్నా మళ్ళీ అప్పుడు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవ్వటం ఇలా పూర్తిగా ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వస్తారు కానీ ఇప్పటికి చెప్తున్నా, అప్పుడు కూడా నన్ను ఇట్లా ఆర్డర్ చేయాలి, ఏ రోజు గైడెన్స్ ఒక బ్రదర్ ఈ ప్రోగ్రామ్ ఇలా చేసుకోవాలి అట్లా చెప్పేవాళ్ళు కానీ ఏ రోజు నాకు కమాండ్ చేయటం కానీ ప్రతిపక్షాలు ఎప్పుడు మన మీద గొడవలనే చూస్తారు. అప్పుడు ఇదొక ఇప్పుడు కూడా మన నెగిటివిటీనే ప్రజల్లో తీసుకెళ్ళాలని ప్రతిపక్షాలు వెయిట్ చేస్తాను. మేబీ నాలో ఆ వీక్ పాయింట్ అప్పుడు నేను ప్రతిదీ కూడా ఉమా గారి గైడెన్స్ మీద ఆధారపడటం అనేది ఒక వీక్ పాయింట్ చూపించారు భూతద్దంగా. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. కాదు మేడం, ప్రధానంగా అంటే అధికార పక్షం నుంచి మనం మాట్లాడుకుందాం కాసేపు. మీ నాన్నగారి పైన విమర్శలు చేశారు అంటే దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తే ప్రజల్లో ఎంతో కొంత ఆయనకి మైనస్ అవుతుందని ఆయన పైన చేశారు అనుకోవచ్చు. సౌమ్య గారిని ఎందుకని అంత టార్గెట్ చేసి ఇంకా ఉమా గారి మాట వింటా ఉన్నారు, ఉమా గారు చెప్పిందే చేస్తా ఉన్నారు? ఇక్కడ సౌమ్య గారు అంటే భయమా, సౌమ్య గారి తండ్రి గారు అంటే భయమా అధికార పక్షానికి? అదే ఇప్పుడు చెప్తున్నాను, ఒక విమర్శలు వచ్చిన తర్వాత దాన్నే దాన్ని పుల్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను అనేది అధికార పక్ష నేతలు మీ పైన విమర్శలు చేయడానికి కారణం మీకు భయపడతా ఉన్నారా? అంటే మీరు ప్రజల్లోకి వెళ్తే ఇంకా మీకు ప్రజాదరణ పెరిగి గెలుస్తారన్న భయంతో మీకు భయపడి చేస్తూ ఉన్నారా? లేదంటే మీ నాన్నగారి ఆదరణ కూడా అంతే వచ్చి మళ్ళీ గెలుస్తుందేమో, మమ్మల్ని మళ్ళీ ప్రతిపక్ష హోదాలకు పంపిస్తారేమో అని? అదే ఉండొచ్చు, వీక్ పాయింట్ అదే దొరికింది అప్పట్లో, దాన్నే ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మేబీ దాని జనాల్లో ఫోకస్ చేస్తే వాళ్ళకి ఫేవరిజం రావచ్చు. మేబీ వాళ్ళ స్కెచ్ ఎలా ఉంది, వాళ్ళ టార్గెట్ ఎలా ఉంది. అంటే మన ప్రధానంగా మేడం ఒక ఎమ్మెల్యేగా మీరు చేసినటువంటి సందర్భంలో మీకు బాగా అంటే మీరు అది ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ పని చేయడం వల్ల నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్, రాజకీయాల్లోకి వచ్చినందుకు నేను సంతోషపడ్డాను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాను, ఉస్తేపల్లి రోడ్ స్వాతంత్రం వచ్చిన గురించి కూడా కనెక్టివిటీ లేదు. అది మన తెలుగుదేశం హయాంలో వచ్చింది, టీడీపీ హయాంలో వచ్చింది. బీటీ రోడ్స్, అదేవిధంగా సిమెంట్ రోడ్స్, బురద లోతు మయంలో మోకాళ్ళ లోతు బురదలో మేము నడిచాం క్యాంపెయిన్. ఈరోజు చక్కగా పెద్ద పెద్ద ఆ రోడ్ల మీదే పడుకుంటున్నారు, పెద్ద పెద్ద సిమెంట్ రోడ్లు. అది సాటిస్ఫాక్షన్ కదా. అంటే గవర్నమెంట్ నాకు ఈ అవకాశం, పార్టీ నాకు ఈ అవకాశం ఇవ్వటం వల్ల నా ద్వారా తెచ్చాను, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పిహెచ్సి భవనాలు కూలిపోయే స్టేజ్లో గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్లో ఉండటం, పిహెచ్సి భవనాలు నూతనంగా శాంక్షన్ చేయటం. ఈరోజు ఆ పిహెచ్సీలు చూస్తుంటే 100 మంది వచ్చి టెస్టులు చేయించుకున్నారు, హాయిగా ఉంటున్నారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఒకప్పుడు చాలా పాడుబడిన భవనాల్లో ఉండేది, ఇప్పుడు మంచి కొత్త పోలీస్ స్టేషన్ వచ్చిందండి. సో పీపుల్ సర్వీస్లో చాలా వరకు ఆ స్టేజ్లో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసే పనులు ఉంటాయి. దాంట్లో టీడీపీ హయాంలో అవి చాలా మందికి వస్తాయి, నాకు కూడా వచ్చింది. కానీ మేడం మీరు ఇంత అభివృద్ధి జరిగింది నందిగామలో అని మీరు చెప్తా ఉన్నారు, కానీ అసలు అభివృద్ధి జరగకపోవడం వల్లే సౌమ్య గారు మీడియా ముందుకు రాలేకపోతున్నారు. మీడియా ముందుకు రావడానికి ఆమె కొంచెం వెనకాడతారు, కొంచెం మీడియా భయం ఉంది, చెప్పుకోవడానికి మేము అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్న కారణంగా మీడియా వెనకాడతారు అంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? యాక్చువల్లీ అభివృద్ధి చేయలేదనే దానికి మాత్రం సమాధానం లేదన్నమాట. నేను అంటే నా హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో కూడా మీకు అంత రిపోర్ట్ ఇస్తాను. ఇంకా మీడియా ముందు సౌమ్య గారు ఎందుకు యాక్టివ్గా ఉండలేదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి వర్కింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి రెండూ ఉంటాయి, వర్కింగ్ చేయవచ్చు. నాలో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ. నేను మీడియా ముందు ఎక్కువ మాట్లాడలేదు, అది మేబీ మీడియా షై అనుకోవచ్చు, కానీ పని చేయమంటే నేను అంతగా చేస్తాను. నేను మార్నింగ్ టు నైట్ ఎంత ఇచ్చినా నేను చేస్తాను. నాకు వన్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్ పార్టీ పీపుల్ గా నాకు ఒక పేరు ఉంది. తప్పకుండా నేను పని ఎంతకైనా చేస్తాను, కానీ ఆ మీడియా షై వాళ్ళేమో మేబీ నాలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా లేకపోవటం వల్ల మీడియా అంటేనే కమ్యూనికేషన్. మనం చేసిన ప్రతిదీ కూడా ప్రజలకు వెళ్ళాలంటే త్రూ మీడియా. సో మేబీ ఆ చిన్న పాయింట్ దగ్గర నేను మీడియా నుంచి కొంచెం దూరం ఉంటాను, అదే వాస్తవం నేను ఒప్పుకుంటాను. కానీ
నేను తప్పకుండా హార్డ్ వర్క్ చేస్తాను. నాకు ఎంత పని ఇస్తే నేను తప్పకుండా దాన్ని 100% న్యాయం చేయాలని చూస్తాను. కానీ మేడం అంటే మీరు అన్న దాన్ని తీసుకుందాం, అంటే మీడియా షై కావచ్చు, క్యాంఫియర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రాజకీయ నాయకులకి ప్రధానంగా కావాల్సిందే మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయాలి, మీడియాని ఎలా మేనేజ్ చేయాలి, మన గురించి మీడియాలో ఎలా చూపించాలి అన్న ప్రధానంగానే, అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే, లేదంటే సాటిలైట్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే వాళ్ళ డెవలప్మెంట్కి, లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఉండాలి కమ్యూనికేషన్స్. నాకు ఫస్ట్ లో చెప్పే కదా, సడన్ గా రావటం వల్ల మేబీ నేను ప్రొజెక్ట్ చేసుకునే ఎట్లా నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి, మేబీ నా కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ ఉన్నాయి అనే ఒక ఆలోచనతో మేబీ నేను మీడియా నుంచి షై అయ్యేదాన్ని. తప్పకుండా ఇప్పటి నుంచి నేను 3 years నుంచి కూడా అపోజిషన్ లో ఉండి ప్రతిదీ కూడా మేము ఫేస్ చేస్తూ ఏదైతే అధికార పార్టీ తప్పులు చేస్తే అన్ని కూడా మేము ఓపెన్ చెప్తున్నాం. గ్రాడ్యువల్ గా నేను కూడా ఇంప్రూవ్ అవుతున్నాము. ఇప్పుడు నేను మీడియాని కూడా ఫేస్ చేస్తాను. అదేవిధంగా 3 years నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాము. అవన్నీ కూడా ఫోకస్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఆ షైనెస్ అనేది పోతున్నాం. తప్పకుండా ఫ్యూచర్ లో అది ఇంకా పూర్తిగా పోయి మీడియా ముందు స్ట్రాంగ్ గా ఉండాలని నా ఏం కూడా. ఓకే, అయితే ప్రధానంగా మేడం ఈ ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, మాజీ ఎమ్మెల్యేగా తగిరాల సౌమ్య గారు అయిన తర్వాత, ప్రధానంగా కనీసం మాజీ ఎమ్మెల్యేగా కాదు కదా, ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు అన్న టాకు నందిగామ నియోజకవర్గంలో వినిపిస్తా ఉంది మేడం. దానికి కారణం ఏంటి? అధికార పక్షానికి భయపడ్డారా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? పూర్తిగా నేను వ్యతిరేకిస్తున్నామా. నేను చెప్తున్నా ఫ్రమ్ ద ఫస్ట్ డే గవర్నమెంట్ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ మన స్టేట్ లో కోల్పోయామో ఫస్ట్ డే అమ్మా మేము వర్క్ చేస్తాం. మీకు రిపోర్ట్స్ అన్ని కూడా మేము చూపిస్తాం. ఫస్ట్ డే టు టిల్ డే ప్రతిదీ కూడా పబ్లిక్ గా ఎక్కడన్నా ఏమన్నా మా వాళ్ళ మీద దాడులు జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ప్రభుత్వ వ్యతిరేక పనులు చేయాలనుకున్న పార్టీ ప్రోగ్రామ్స్ ఏమి ఇచ్చారు ప్రతిదీ నేను తూచా తప్పకుండా చేస్తూనే ఉన్నా. 3 సంవత్సరాల్లో కూడా నేను ఓపెన్ గా చెప్తున్నాను, నాకు పిల్లలతో నేను టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ. పబ్లిక్ తోనే నేను ప్రతి మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కంటిన్యూస్ గా తిరుగుతున్నాను. మరి ఇంత చేసినా కూడా నేను తిరగలేదు అంటే అది నేనే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకని మరి? అంటే బయట ప్రజలకు కనిపించట్లేదా, అధికార పక్షానికి కనిపించట్లేదా, లేదంటే మీ ప్రత్యర్థులకు కనిపించట్లేదా? ఎందుకు ఒప్పుకుంటది? మేము తిరుగుతున్నాం ఇప్పుడు నెగిటివ్ చేయాలనే ఉంటుంది. అంటే వాళ్ళు నెగిటివ్ చేసినా ఒకవేళ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం చూస్తానే ఉన్నాం ఈ 3 సంవత్సరాలు ప్రతిపక్ష. ఎవరు చెప్పారో నేను చెప్తున్నాను 3 years నేను పిల్లలతో స్పెండ్ చేసేది చాలా తక్కువ, పబ్లిక్ తో ఇంటరాక్షన్ ఎక్కువ. ఇప్పుడు పేరు కూడా ఎట్లా వస్తుందంటే గతంలో సౌమ్య గారు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉన్నారు, ప్రజలతో ఇంటరాక్షన్ ఎక్కువ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలతో బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు. పిలిచిన ప్రతి ఫంక్షన్ ఎక్కడ స్కిప్ చేయకుండా వస్తున్నారు, పిలిచిన ఏ ప్రోగ్రామ్ కైనా వస్తున్నారు, పార్టీ ఆదేశించిన ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు అనే టాక్ వచ్చింది. మరి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చిందో సరే. మరి 3 సంవత్సరాల నుంచి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు కదా మేడం. 3 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీరు బలంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వమైన పూర్తి వ్యతిరేకత ఉందన్న మాటని బలంగా వినిపిస్తూ ఉన్నారు, ప్రజల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి 3 సంవత్సరాలుగా మీరు ప్రజల్లో తిరుగుతున్న ఈ నేపథ్యంలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు మేడం? ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏం తప్పు చేస్తామో. చాలా మంది టీడీపీ పార్టీ వాళ్ళే గతంలో మొన్న ఎలక్షన్స్ లో ఒక ఛాన్స్ మాయలో టీడీపీ క్యాడర్ కూడా ఓటేస్తుంది. ఆబ్వియస్ గా వైసీపీ క్యాడర్ వాళ్ళు ఓటేస్తే టీడీపీ క్యాడర్ కూడా కొంతమంది ఈ ఛాన్స్ లో ఒక ఛాన్స్ అన్నమాటకి. కానీ ఇప్పుడు టీడీపీ క్యాడర్ రిలీజ్ అయ్యారు. మోర్ ఓవర్ వైసీపీ క్యాడర్ వాళ్ళే తప్పు చేస్తాము మేము ఆ ఒక్క ఛాన్స్ లో మాయలో పడి మేము ఆయన ఓటేసి తప్పు చేసాం వాళ్ళు చెప్పులతోనే కొట్టుకుంటున్నారు. ఈ గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం వలసలు బాగా పెరిగిపోయాయి మేడం. అది వైసీపీ నుంచి టీడీపీలోకి కానీ కొంత నేతల పరంగా చూస్తే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తా ఉన్నారు, కానీ కార్యకర్తల స్థాయిని చూస్తే ఎక్కువ శాతం మంది వైసీపీ నుంచి టీడీపీకి వస్తూ ఉన్నారు. అలా నందిగామ నియోజకవర్గంలో వలసలు జరిగాయా? బాగా స్టార్ట్ అవుతున్నాయి. 3 years నుంచి కనపడే లీడర్స్ ఇప్పుడిప్పుడే వేవ్ చూసి బయటకు రావటం, అదేవిధంగా వలసలు కూడా స్టార్ట్ అయింది. మొన్న మేము దాదాపు 60 రోజులు గౌరవ సభలను చేసాం. అంటే ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయని చెప్పారు. అదే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏంటి కూడా ప్రజలు తెలియజేయడం చెప్పేసి స్టేట్ పార్టీ ఆదేశించింది. ప్రతి రోజు మేము ప్రతి విలేజ్ సందర్శించి అనూహ్య స్పందన
చాలా మంది ఏం ఎలక్షన్స్ క్యాంపెయిన్ అంటారు అంటే ఆ ప్రజలు అంత స్పందన వచ్చి మాకు అనూహ్యంగా చాలా వాళ్ళు ఆహ్వానం వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. చాలా మంది చెప్పారు మేము తప్పు చేసామమ్మా, తప్పకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావాలి, మళ్ళీ తెలుగుదేశం ఇక్కడ ఫస్ట్ జెండా ఎగరవేయాలి, అప్పుడే మా జీవితాలు బాగుంటాయి. 3 సంవత్సరాలు మనం ప్రతిపక్ష హోదాని తెలుగుదేశం పార్టీ తీసుకొని 3 సంవత్సరాల్లో వాళ్ళు చేసేటువంటి అధికార పక్షం చేసేటువంటి అవినీతిని, అధికార పక్షం చేసేటువంటి తప్పుని ప్రతి క్షణం మీరు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ అధికార పక్షం ఏ సందర్భంలో వీళ్ళు రోడ్లపైకి వస్తారు, వీళ్ళు అరెస్ట్ చేద్దామా లేదంటే వీళ్ళు కేసులు పెట్టి జైలుకు తిప్పుదామా అన్న దాఖలాలు మనం చూస్తే రాష్ట్ర నాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు కూడా అందరిపైన కేసులు పెడతా ఉన్న పరిస్థితి, భయపెడతా ఉన్న పరిస్థితి. ఇలాంటి సందర్భాలు సౌమ్య గారు ఎదుర్కొన్నారా బాగా? ఈరోజు అదే ఇప్పుడు వీళ్ళకి అధికార పార్టీకి వాళ్ళ లక్ష్యం ఏంటంటే అధికార పార్టీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, 16 నెలలు గడిపాడు. సో నేను జైలుకి వెళ్ళాను కాబట్టి నా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా జైలుకి వెళ్ళాలనే లక్ష్యంతోనే ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఈరోజు టార్గెట్ ఫస్ట్ టీడీపీ లీడర్స్ని మెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. మనం చూసి అచ్చెన్నాయుడు గారిని, గుడిపాడు గారిని, ఉమా గారిని, ఇలా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ కూడా మనం పట్టాభి గారు నిత్యం బాబు ఆయన ఎంతో సబ్జెక్ట్ తో ప్రశ్నిస్తామంటే ఆయన కూడా టార్గెట్ చేస్తారు. ఇలా టార్గెట్ చేస్తూ టీడీపీలో యాక్టివ్గా ఉన్న లీడర్స్ ని, క్యాడర్ ని ఇదే జైలు పంపించిన లక్ష్యంతోనే ఆయన పరిపాలన కొనసాగుతుంది. కానీ నాకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఏ విధంగా ఉన్నారు, మహిళలకి నేను ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నాను, యువతకి నేను జాబ్స్ తెస్తున్నాను, పెట్టుబడులు తెస్తున్నాను, కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఉండటం మన దౌర్భాగ్యం. అయితే మేడం సౌమ్య గారు కూడా 3 సంవత్సరాలు అనేకమైనటువంటి ప్రొటెస్టులు చేశారు, రోడ్లపైకి వచ్చారు. పోలీసులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఏంటి? చాలాసార్లు అండి ప్రొటెస్ట్ చేస్తే దాని కారణం ఎవరైతే దానికి కారణమో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు పోలీస్ డిపార్ట్మెంట్. ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, చాలా ఉత్సాహంగా తీసుకుంటారు. ఇప్పుడు సుబాబుల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము పొలాల్లో మేము దీక్ష కూర్చుంటే మమ్మల్ని ఎంతసేపు మమ్మల్ని లేపమని చూస్తున్నారు కానీ గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఏం హామీ ఇవ్వట్లేదు మీకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి. అదేవిధంగా అనేక సార్లు మేము ప్రొటెస్ట్ చేసిన కారణాలు పక్కన పడేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నిన్న మైనింగ్ చూసాం, గతంలో కూడా మైనింగ్ లో ఎన్నో అక్రమ తవ్వకాలు జరిగాయి. గ్రావెల్ గట్టలు ఉన్నాయి, పల్లగిరి గట్ట, నాగోపురం గట్ట, 100 ట్రిప్పర్స్ అక్రమంగా తరలిస్తుంటే గతంలో కూడా మేము స్పాట్లోకి వెళ్ళి సీజ్ చేయించాం వెహికల్స్. అప్పుడు మైనింగ్ అధికారులు 15 lakhs మేము పెనాల్టీ వేస్తా ఉన్నారు, ఇంతవరకు 1 రూపీ కూడా కలెక్ట్ చేయలేదు. మళ్ళీ మొన్న 3-4-5 days నుంచి జరుగుతుంది. 700 టిప్పర్స్ అక్రమంగా తరలిస్తుంటే 4-5 days నుంచి మేము మైనింగ్ వాళ్ళు చెప్తానే ఉన్నాం, మీరు వెళ్ళండి స్పాట్లో జరుగుతుందంటే అక్కడ ఏం జరగట్లేదు మేడం, మీరు ఫేక్ మెసేజెస్ పెడుతున్నారు, మీరు ఓల్డ్ మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తారని చెప్పారు. స్వయంగా మైనింగ్ ఓల్డ్ మెసేజ్లు అంటే టీడీపీ ఆమెలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ముందు ఎప్పుడో గ్రావెల్ అక్రమంగా తరలిస్తుంటే ఆ మెసేజ్ ని మళ్ళీ మీరు ఇప్పుడు పెడుతున్నారు, స్పాట్లో ఏం జరగట్లేదు అని చెప్తున్నారు. అందుకని మేము నిన్న ఎవరికి చెప్పకుండా మేము 7 o'clock వెళ్ళి స్పాట్కి వెళ్తే మేము లైవ్లో పట్టుకున్నాం 2 JCBలు, మా ముందే 3 ట్రిప్పర్స్ వెళ్ళిపోయి 2ని మేము కీస్ కూడా తీసేసుకుని డ్రైవర్ని దిగాము. అదేవిధంగా ఈ సీజ్ చేసే వరకు మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి JCBలు 2 దీక్ష మేము 7 స్టార్ట్ చేసాము. 7 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మైనింగ్కి ఫోన్స్ పక్కన పడేసాడు. 5 days చేసాము, లిఫ్ట్ చేయలేదు. ఏమో రెవెన్యూ చేస్తే మాకు సంబంధం లేదు మేడం, వాళ్ళు ఏదైతే మేము NCB ఇచ్చామో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ NOC వాళ్ళదే చర్యలు అని చెప్పారు. నెక్స్ట్ మేము CA వచ్చాడు. CA వచ్చేసేసి ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాం, మేడం మీరు వెళ్ళిపోవాలి, అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి కూడా స్కోప్ లేదు. కానీ అది ఎక్కడో కొండల్లో మేము కూర్చున్నాం, పబ్లిక్ ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు. మేము ప్రతిపక్షం ప్రజలకు న్యాయం చేయండి, గవర్నమెంట్ సంపదను కాపాడండి అని మేము పోరాటం చేస్తుంటే అన్యాయం చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఎంతసేపు మమ్మల్ని లేపాలి, అక్కడ నుంచి ఇచ్చేయాలనే ఉత్సాహం చూపిస్తుందండి డిపార్ట్మెంట్. మరి అన్ని గంటలు కూర్చున్నప్పుడు ఒక రెవెన్యూ అధికారి ఎందుకు తెప్పించలేకపోయారు, ఒక మైనింగ్ అధికారి ఎందుకు తెప్పించలేకపోయారు? 50 మంది పోలీసులు వచ్చి midnight 3:34 మధ్యలో మమ్మల్ని లిఫ్ట్ చేసేసి ఇక్కడ ఇంటికి పంపించేసి. సో ఎన్నో ఉన్నాయి అమ్మ సంఘటన, చాలా సంఘటనలు ఉన్నాయి. ప్రతి సంఘటనలో కూడా నిరుత్సాహమే, ఎక్కడా కూడా చల్లగా ఉండదు అధికారులు. అయితే మా ప్రయత్నం ప్రజల వాయిస్
పబ్లిక్ వాయిస్ చెప్పాలి, ఎక్కడ అన్యాయం జరిగినా చెప్పాలి. ఆ పొజిషన్, ఆ బాధ్యత కాబట్టి గవర్నమెంట్ చేసిన తప్పులు చెప్పాలి కాబట్టి మేము ప్రతిసారి చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడా కూడా న్యాయం మాత్రం జరగదు. 3 సంవత్సరాల్లో వాళ్ళు అనేకమైన తప్పులు చేశారని ప్రతిపక్షంగా మీరు ఆరోపిస్తున్నారు. మరి ఆ చేసిన తప్పులు అంటే ఇందాక మీరు అన్నదాన్ని బట్టి మీకు కొంచెం మీడియా ఫీర్ ఉందనో, లేదంటే క్యాంప్ ఫీర్ ఉందనో, మీడియా షే ఉందనో, ఈ కారణాల వల్ల వాటిని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, లేదంటే మీడియా అంటే కొంచెం 3 years చెప్తున్నాను. 3 years ప్రతిదీ ఎక్కడ అన్యాయం జరిగిందని వెళ్ళిపోతున్నాం. అంటే అది ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వం ఈ విధంగా మిమ్మల్ని మోసం చేస్తుంది, ప్రభుత్వం ఈ విధంగా అన్యాయం చేస్తుంది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా. ప్రజలకు అర్థమవుతుంది ఆ విషయాలన్నీ, తెలుసుకుంటున్నారు కదా, ఇదే చెప్తున్నారు కదా, మేమేం తప్పు చేస్తాం మేము తెలుసుకున్నాం చెప్తున్నారు. మేడం, ఒకవేళ అదే నిజమైతే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ మనం చూస్తే మళ్ళీ అధికార పక్షానికే ఎక్కువ మద్దతు ఉన్న పరిస్థితి, సర్పంచ్లు కూడా ఎక్కువ వాళ్ళే గెలిచిన పరిస్థితి, వాళ్ళే ఎక్కువ కనిపిస్తా ఉంది మేడం. ఎట్లా వ్యతిరేకత ఉందని చెప్తున్నాం. నిజంగా ఎలక్షన్స్ అంటారా? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్ అంటారు. వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చి ప్రతి ఓటర్ని గుప్పెట్లో పెట్టుకొని, మీరు మాకు ఓట్ అయిపోతే మీ పెన్షన్ తీస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీకు ఇల్లు, ఇలా భయభ్రాంతులు చేసి ఓటింగ్ తెచ్చుకున్న ఓటింగ్ ని మీరు ఎలక్షన్స్ అంటారా? అది గెలుపు అంటారా? ప్రజాస్వామ్య గెలుపు అంటారా? కుప్పంలో ఏ విధంగా జరిగిందో మనకు తెలియదంటే ఓపెన్ సీక్రెట్. 100 బస్సులు వచ్చి ఏ విధంగా ఓటేసారు అవుట్ సైడర్స్. మరి ప్రతి గ్రామంలో అదే విధంగా జరిగింది. భయభ్రాంతులు, మీరు మాకు ఓటైపోతే మీకు పెన్షన్ తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీస్తాం, మీకు ఇల్లు స్థలాలు లేవు. మరి వీకర్ సెక్షన్స్ ఏం చేస్తారు? ప్రజలు కూడా భయభ్రాంతులు, కేసులు పెడతారు. నేను స్వయంగా వెళ్ళాను, మా సర్పంచ్ క్యాండిడేట్ పోటీ చేస్తానని చెప్పి ఒక విలేజ్ లో నుంచున్నాడు. నేనేగా నైట్ కల్లా అతన్ని భయభ్రాంతులు చేసి, నువ్వు నుంచుంటే నీ మీద మీ ఇంటికి వచ్చి గంజాయి వేసేస్తాం, నిన్ను స్టేషన్ లో పెడతాం. ఈ విధంగా భయభ్రాంతులు చేస్తే క్యాండిడేట్స్ ఎక్కడ నుంచి ఉంటారు? మేము వచ్చి మేము ప్రొటెస్ట్ చేసి ఈ విధంగా భయభ్రాంతులు చేస్తారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి సరెండర్ అయిపోయి ఈరోజు మనం చూస్తున్నాం. చెన్నై గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫోన్లో ఏదో చెప్పారండి, దాన్ని పట్టుకొని ప్రతిదీ కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని అన్యాయంగా బూతులు పెట్టడం, మమ్మల్ని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా హింసించడం లక్ష్యంగా ఉండేది. అయితే మేడం, అసలు ప్రధానంగా మీరు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈ 3 సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్లోనే అనేక రకాలైనటువంటి దాడులు మనం చూసాం. డాక్టర్ సుధాకర్ అంశం, అనితారాణి అంశం, ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది దళితులపైన జరిగినటువంటి దాడులు. మరి ఈ దాడుల పైన సౌమ్య గారు స్పందించాలంటే ఎలా స్పందిస్తారు? ఏదైతే ఈ వీకర్ సెక్షన్ కి మేము అండగా ఉంటామని చెప్పి వీకర్ సెక్షన్స్ ని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీఎల్ ని పెట్టుకొని వాళ్ళు ఓట్ బ్యాంక్ ని క్యాష్ చేసుకున్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చే పూర్తిగా వాళ్ళు విస్మరించేస్తారు. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీఎల్ మీద జరుగుతున్న దాడులు గతంలో జరిగాయంటే ఒక మాస్క్ పెట్టుకోలేదు, మాస్క్ అడిగినందుకు డాక్టర్ ఏ విధంగా పిచ్చోడి చేసి ఆయన చావు కారణమయ్యారు. మాస్క్ లేదని చెప్పి ఒక అబ్బాయిని కొట్టి పోలీస్ స్టేషన్ లో కొట్టి ఈ విధంగా ఎన్నో హత్యలు, ఎన్నో మానసికంగా వాళ్ళు బాధ పెట్టడం. రమ్య ఇప్పుడు మహిళల మీద అఘాయిత్యాలు చూస్తే వరుసగా ఎందుకు పెట్టలేకపోతుంది, రోజు రోజు ఎక్కువగా బలవుతుంది. వీకర్ సెక్షన్స్ చెందిన అమ్మాయిలే అమ్మాయికి ఈరోజు చూసాం. పులివెందుల్లో నాగమ్మని ఏ విధంగా అత్యాచారం చేస్తే కనీసం స్పందన లేదు. సీఎం గారి ఇంటికి సమీపంగా ఒక మహిళ తాడేపల్లి ఘాట్ దగ్గర, సీతానగరం ఘాట్ దగ్గర యాక్షన్ లేదు. లేని దిశ చట్టం పదే పదే చెప్తారు. మనకి ఇంకా సిగ్గుచేటండి, హోమ్ మినిస్టర్ గారు స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నారు దిశ చట్టం కింద ఉరిశిక్ష కూడా వేస్తారు, 3 ఉరిశిక్షలు వేసామని. ఎటువంటి పరిపాలన ఉన్నా మన ఆక్రమణ చేస్తారు. వీళ్ళు చేసే అవయవాలు మన నిజం అనుకోవాలి, వీళ్ళ గెలుపులు మన నిజం అనుకోవాలా, వీళ్ళ ఎలక్షన్స్ మన నిజం అనుకోవాలి. అంటే మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత గారు మీరు చెప్పిన మాట మీడియాలో చెప్పినటువంటి మాట. కానీ మొన్న నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి తానేటి వనిత గారు ఒక మాట మాట్లాడటం జరిగింది. ఏదైతే రేపల్ల అంశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ తల్లిదండ్రుల పెంపక లోపం వల్ల మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, పిల్లలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక తల్లి పొజిషన్లో ఉన్నారు, ఒక మహిళ పొజిషన్లో ఉన్నారు, ఒక రాజకీయ పొజిషన్లో ఉన్నారు. ఈ 3 పొజిషన్స్లో
ఆలోచించి అంతేగా తానేటి వనిత గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం సమాధానం చెప్తారు ఆమెకి? ఇదే అండి, మనం ఎటువంటి పరిపాలనలో ఉన్నామో మనం ఒకసారి తెలుసుకోవాలి. మనం మంత్రులు కానీ కనీసం సబ్జెక్ట్ లేదు, కనీసం మీడియా ముందు ఏం మాట్లాడాలో తెలియదు, కనీసం ఇన్ని ఘోరాలు అత్యాచారాలు జరుగుతుంటే వాటి యాక్షన్ తీసుకోకపోగా వనిత గారు ఏమంటారు, తల్లుల పెంపక లోపం వల్లే ఆడపిల్లలు ఇలా తయారవుతుంది, తల్లిదే బాధ్యత. తల్లి ఎంతవరకు కాపాడుతుందండి? ఇంటి పరిధిలో ఉన్నంత వరకు కాపాడుకుంటాం మన బిడ్డని. మనసు బయటకు వెళ్ళాక ఎవరిదంటే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అంటే లా అండ్ ఆర్డర్. కనీసం ఆ అవగాహన లేకుండా అవగాహన మాట్లాడుతున్నారంటే ఈ మధ్య కూడా అత్యాచారాలు జరగడం చాలా సహజం. మేబీ ఆ ఆలోచనతో అతను వెళ్ళలేదు, చేయాల్సి మద్యం తాగి జరిగింది. ఎట్లా ఏ విధంగా మాట్లాడతారంటే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి ఒక మంత్రిగా ఉండి, అది కూడా ఒక హోమ్ మినిస్టర్గా ఉండి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా మాట్లాడతారు అని మనం అర్థం చేసుకోవచ్చు. యథా రాజా తదా ప్రజ. మినిస్టర్స్ కానీ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆ విధంగా ఉన్నాడు, మినిస్టర్స్ తర్వాత పరిపాలన ఆ విధంగా ఉన్నాడు. మేడం, ఒక దళిత మహిళగా చెప్పండి, మేము దళితులకు పెద్దపీట వేసామని గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే వాదనని బలంగా వినిపిస్తూ ఉంది. మేము దళితులకు మేనమౌన అవుతామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం నుంచి ఈ రోజు వరకు అదే చెప్పుకుంటూ వస్తున్నారు. మా దళిత సంక్షేమం ప్రధానం అంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మేము దళితులకి హోంమంత్రి ఇచ్చామని చెప్తా ఉన్నారు. అందులో దట్టు మహిళకి హోంమంత్రి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు మీరు దాన్ని? ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇవ్వటాన్ని ఎలా చూస్తారు దాన్ని? మేము చాలా సంతోషించామండి. ఒక మహిళ హోమ్ మినిస్టర్ మేము కూడా చాలా సంతోషించాం. ఒక ఎస్సీ మహిళ అయినందుకు కూడా ఎస్సీగా నేను సంతోషించాను. కానీ వీళ్ళందరూ కూడా నామకే వాస్తేనే ఏ రోజు కూడా సుచరిత గారు దానికి యాక్షన్ తీసుకోలేదు. ఏదైతే అత్యాచారాలు కానీ ఏమైనా సంఘటనలు జరిగితే అంత యాక్షన్ లేదు. పైన స్కెచ్ అంతా వేసేది ఎవరో కూడా తెలుసు మనకి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు గుప్పెట్లోనే ఉంటారు మంత్రులు. అసలు ఆయనకి ఏం పని మేడం? సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు. మీరు ఆయన ఎలా అంటారు? ఆయనే ఓపెన్ సీక్రెట్ కదా, ఆయన కింద మంత్రులందరూ ఉండేది. మేబీ అది నేను ఇంటర్వ్యూలో డైరెక్ట్ చెప్పకపోవచ్చు, కానీ ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు ఎన్నోసార్లు ఆయన వచ్చి ఎందుకు సమాధానం చెప్తున్నాడు ఆయనకి ఏంటంటే? సరే మేడం, అట్లా ఈ మూడు సంవత్సరాల మహిళల పైన దాడులు జరిగిన మాట మీరు చూపిస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూస్తే అందరికీ వాస్తవమే తెలుస్తుంది. కానీ టీడీపీ ప్రభుత్వంలో జరగలేదంటారు మహిళల పైన దాడులు. జరిగినా కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు? సంఘటన జరగటం అనేది ఓకే, అది ఏ గవర్నమెంట్ లో అయినా జరుగుతాయి. కానీ దాని మీద యాక్షన్ కూడా ఏ విధంగా ఏ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుంటుందో మనం పరిశీలన చేసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉదాహరణ చూస్తే దాచేపల్లి సంఘటన కూడా జరిగింది. వృద్ధుడు ఒక చిన్నారి మీద అఘాయిత్యం చేస్తే 4 ఏళ్ల పాప 5 ఏళ్ల పాప మొత్తం లా అండ్ ఆర్డర్ సూసైడ్ చేసుకున్నాడు భయపడి. ఆ భయం రాబట్టి ప్రజల్లో తర్వాత ఇన్సిడెంట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కానీ ఈ రోజు ఏం చేస్తారండి, ఇన్ని జరుగుతున్నా కూడా కనీసం ఆయనకి ప్రజలందరికీ కరోనా అయిపోయింది, ఈయన మాత్రం ఎప్పుడు కోవిడ్ అండి. ఆ క్వారంటైన్ నుంచి బయటకు రాడు. ఎప్పుడైనా బయటకు వచ్చి ఏదైనా ఈవెంట్ పెళ్లిళ్ళు అటెండ్ అవడానికి, అది కూడా హెలికాప్టర్ సహాయంతో ఒకవేళ నేల మీద నడవాలంటే అటు ఇటు షీల్డ్స్ వేసుకుంటాడు. ఒక ముఖ్యమంత్రి తప్పు చేయకపోతే ఎందుకంటే అంత భయం? ఎందుకు అంత ప్రొటెక్షన్? ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ముద్దాడాడే కదా, అదే విధంగా ఎందుకు ఈ రోజు ముద్దాడలేకపోతున్నాడు? అంటే నువ్వు తప్పు చేసావు, నీ భయం, నీ ప్రజలు రావాలంటే భయం. నేను అడుగుతున్నా మీడియాని, ఎందుకు భయపడుతున్నాడు ప్రజలు? అంటే తప్పు చేసేవాడే భయపడుతున్నాడు. ఈ రోజు నువ్వు తప్పు చేయబట్టే నువ్వు ప్రజలు రావడానికి ఈరోజు చెప్తున్నాడు గడప గడపకి ఎమ్మెల్యేలు ప్రభుత్వం. ఎందుకంటే ధైర్యంగా వెళ్ళకపోతున్నారు. ప్రతి చోట కూడా పబ్లిక్ ప్రశ్నిస్తుంది, ఏం చేశారు మీరు? ఈరోజు అన్నిట్లో ఫెయిల్యూర్, ప్రతి సిస్టంలో ఫెయిల్యూర్. అంటే ఇక్కడ మెయిన్గా ఎప్పుడైతే అది ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు అన్న కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది, అదే రోజు నుంచి అటు ఇటుగా ఒక 2 రోజుల ముందు నుంచో ఒక 2 రోజుల తర్వాత నుంచో వీళ్ళు కూడా గడప గడప ప్రభుత్వం అన్న ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటి ప్రధానంగా టీడీపీ వీళ్ళు చేసినటువంటి తప్పులను ప్రజలకు తీసుకెళ్తున్నారా, లేదంటే మేము ఇస్తామన్న సంక్షేమ పథకాలు అమలు చేసామని వీళ్ళు బయటకు వచ్చారా ప్రజల్లోకి?
టీడీపీ చేస్తున్న వైఫల్యం, టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు, ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ప్రజలకు ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని చెప్పే పని. గత 3 సంవత్సరాలుగా మనం చూస్తే అధికార పక్షానికి సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు చాలా తక్కువగా మీడియాలో ప్రసారం అయ్యాయి. మరి అలాంటి ఈ అధికార పక్ష నాయకులు ఉన్నట్టుండి గడప గడప ప్రభుత్వం, గడప గడప వైఎస్ఆర్సీపీ పెట్టడం వెనక ప్రధాన లక్ష్యం ఏంటి? టీడీపీకి భయపడి చేస్తా ఉన్నారా, లేదంటే నిజంగా వీళ్ళు పథకాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలకు వెళ్తున్నారా? వీళ్ళలో ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అయిందండి. మేము ఈ గడప గడపకి వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టుకుందో దానికి ముందు గౌరవ సభలు మేము పెట్టాం, టీడీపీ పెట్టాము. ప్రతి గ్రామంలో కూడా అలాగే స్పందన వచ్చింది. మేబీ వాళ్ళు డిఫెన్స్ లో పడి ఉంటారు, తప్పకుండా మనం కూడా ప్రోగ్రామ్స్ చేయాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యమైన పరిణామాలు ఏం చెప్పాడంటే, నా వల్లే నేను తిరగటం వల్లే మీరందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు అన్నాడు, నా కష్టపడం అన్నాడు. మొన్న ఏం చెప్తున్నాడు, మీరందరూ తిరిగితేనే మళ్ళీ నేను ఎమ్మెల్యేగా కాబట్టి మీరందరూ తిరగాలి అన్నాడు. అంటే ఇతనికి భయం, డిఫెన్స్ లో వెళ్ళిపోయాడు. సో మీరు తిరగండి, మీకు ఓటేస్తేనే నేను మళ్ళీ నా సీట్లో కూర్చుంటాను. ఇదే అతను ఫస్ట్ లో ఏం చెప్పాడు, నా వల్లే వీళ్ళందరూ వచ్చారని చెప్పి. సో పూర్తిగా రివర్స్ అయిపోయింది ఆయన డైలాగ్. సో మేబీ డిఫెన్స్ లో పడిపోయారు. టీడీపీకి అనూహ్య స్పందన వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో ఏ విధంగా, కడపలో అనూహ్య స్పందన వచ్చి ఏ విధంగా పెద్ద జనసముద్రం రావటం జరిగింది. సో తప్పకుండా రానున్నది టీడీపీ ప్రభుత్వాన్ని, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం నడవదు. అయితే అసలు వీళ్ళు బస్ యాత్ర ప్రధాన కాన్సెప్ట్ మనం తీసుకుంటే మేడం, ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటమే, ప్రజలకు ఏ విధంగా లాభం చేకూరుతుంది సంక్షేమ పథకాల ద్వారానే ప్రధాన ధ్యేయంగా బస్సు యాత్ర పెడతాం జరుగుతుంది. ఏంటి మేడం ఈ 3 సంవత్సరాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, వాటి వల్ల ప్రజలకు చేకూరిన మేలు ఏంటి అసలు? కామన్ మ్యాన్ అడిగినా చెప్తాడమ్మా. ఏంటి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటంటే, కుడి చేత్తో 100 రూపాయల నుంచి ఎడమ చేత్తో 99 రూపాయలు లాక్కుంటున్నాడు. అది కూడా ఈయన ఏంటి పప్పు బెల్లాల్లాగా అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి పప్పు బెల్లాలు ఇచ్చి పంచలేదా? స్టేట్ ని డెవలప్ చేయాలంటే రెవెన్యూ రావాలి, స్టేట్ కి పెట్టుబడులు తీసుకురావాలి, అవకాశాలు కల్పించాలి, యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మహిళల ప్రొటెక్షన్ ఇవ్వండి. ముందు స్టేట్ కి రెవెన్యూ వస్తేనే ఎప్పుడైనా స్టేట్ డెవలప్ అవుతుంది, తద్వారా పెట్టుబడులు ఎక్కువ అవుతాయి. అది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అదే కాదు, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఏంటంటే విజన్. మనం ఈ రేపటి గురించి ఆలోచిస్తే ఆయన 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది ఆలోచిస్తే 2020 విజన్ అన్ని తెలుసు మనకి. అప్పుడు సెల్ ఫోన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తే నవ్వేవాడు, కానీ ఈరోజు టెక్నాలజీయే మనల్ని నడిపిస్తుంది. అంటే 20 years ముందే ఆలోచిస్తాను. అటువంటి నాయకుడు లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఈ పప్పు బెల్లాలు తీసుకొచ్చి పనిచేసేసి ప్రజల్ని కుక్క బిస్కెట్లు వేస్తారు కదండి, బిస్కెట్ వేస్తే అది మనకి రుణపడి ఉంటుంది, సర్వీస్ మనకి చెప్పిన మాట ఉంటుందని ఆ మైండ్ సెట్ తో ఆయన ఏం చేస్తున్నాడు, అప్పును తీసుకొచ్చి పప్పు బెల్లం పంచుతున్నాడు. మనం పంచిన వాడు ఏం చేస్తున్నాడు, కుడి చేత 100 రూపీస్ ఇచ్చి ఎడమ చేత 99 రూపీస్ తీసేసుకుంటున్నాడు. ఈరోజు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ ఏది పెంచలేదు చెప్పండి. ప్రతిదీ కూడా ట్యాక్స్, నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఉప్పు కానీ, పప్పు కానీ, చింతపండు, ఆయిల్ ప్రతిదీ అమాంతంగా మేము తీసేసాడు. అమ్మఒడి చూస్తే నాన్నగుడ్డి ద్వారా లాగేసుకుంటున్నాడు. కరెంట్ ఛార్జీలు ఈరోజు సామాన్యుడు మాత్రం బ్రతికే స్థితిలో లేదు. ఇసుకను పూర్తిగా డైవర్ట్ చేసేసి అతను ఒక మాఫియా చేసుకున్నాడు, ఆదాయ వనరులు తీసేసుకున్నాడు. గవర్నమెంట్ ఇసుకను అమ్ముకోవటం ఏంటంటే, ఏ రోజున మనం చూసాము ఇసుకని ఒక గవర్నమెంట్ తీసుకుని అమ్ముకుంటుంది. ఈరోజు ఇసుక అందకపోవటం వల్ల దాని మీద ఆధారపడ్డ పనులన్నీ కూడా పక్కన పెడతారు. నిర్మాణాలు ఎక్కడ జరగట్లేదు, కన్స్ట్రక్షన్ వర్క్స్ జరగట్లేదు. ఈరోజు సిమెంట్ అందుబాటులో లేదు, ఐరన్ అందుబాటులో లేదు. ఎక్కడ కన్స్ట్రక్షన్ జరగదు, దాని మీద ఆధారపడి కూలీల పనులు లేవు. ఈరోజు చేస్తుంది ఏంటి, మాఫియాలన్నీ. అయితే ప్రధానంగా అంటే ఇసుక గురించి తీసుకొచ్చారు కాబట్టి నంద్యాల నియోజకవర్గానికి కొంచెం దూరంలో ఇసుక రీచ్లు చాలా ఉన్నాయి. ఇసుక పైన టీడీపీ నాయకులు కొన్ని లక్షల కోట్లు సంపాదించారంట. మరి సౌమ్య గారు ఎంత సంపాదించారు? అదే యాక్చువల్గా మీరు ప్రభాకర్ గారి ఫ్యామిలీ అంటే నేను చెప్పాను, మీరు స్టడీ చేసుకుంటే బయట. సో ప్రభాకర్ గారు దాదాపు 2 times, 1 time పూర్తి చేశారు, సెకండ్ టైం విన్ అయ్యారు, గెలిచారు. నాన్నగారు చనిపోయే టైంకి మాకు ఆస్తులు లేవు, అమ్మ కట్టిన ఇల్లు తప్ప ఆస్తులు లేవు. పైపొచ్చి 5 లక్షలు అప్పు.
సో సౌమ్య గారు అంటే ఒక బ్రాటప్ లో వచ్చిన వాళ్ళు దాదాపు అదే యాటిట్యూడ్ తో ఉంటారండి. ఈ రోజు మీరు చెప్తున్నారు నేను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉండి విచ్చలవిడిగా దోచుకున్నానని చెప్తున్నారు. నేను అనేది మీరు దోచుకున్నారని నేను అనట్లేదు సౌమ్య గారు. అధికార పక్షంగా వీళ్ళు గతంలో చేసినటువంటి విమర్శ కానీ ఇప్పుడు ఇసుక అందుబాటులో లేకపోవడానికి కారణం టీడీపీ చేసినటువంటి అవినీతి, కొన్ని లక్షల కోట్లు సంపాదించారు టీడీపీ నాయకులు అంటా ఉన్నారు. నేను అనేది నందిగామ నియోజకవర్గానికి కొంచెం దూరంలో రీచ్లు చాలా రీచ్లు ఉన్నాయి, ఇసుక రీచ్లు. కాబట్టి మీరు ఏదన్నా సంపాదించారా వాళ్ళు చేసేటువంటి విమర్శలు బాగా? పోనీ అసలు టీడీపీ నాయకులు ఇసుక పైన అవినీతి చేసిన మాట వాస్తవేనా? టీడీపీ నాయకులు ఇసుక పైన అవినీతి చేసిన మాట వాస్తవేనా? నాన్నగారి టైంలో ఈ ఇసుక మీద రీచెస్ ఏ విధంగా పాటలు నాకు ఐడియా లేదండి. నా టైం వచ్చేసరికి ఫ్రీ చేసేసాను. సో నాకు ఆ ఇసుక మీద ఆదాయం ఏమని నాకు అంత ఐడియా లేదు. సో మేమైతే ఎప్పుడు కూడా విచ్చలవిడిగా ఇసుక మీద మేము అక్రమంగా సంపాదించుకునేది లేదు. సో ప్రధానంగా మేడం ప్రజలందరిలో వచ్చేటువంటి సందేహం, టీడీపీ హయాంలో ఒక ట్రక్ ఇసుక పేదవాడి ఇంటికి అందాలి అంటే 1200 నుంచి 1500 ఆ స్కేల్లో వచ్చేది. కానీ ఈ రోజు చూస్తే దాదాపు 3000 నుంచి 4000 ఒక ట్రక్ ఇసుకే వస్తూ ఉంటే ఎలా మేడం అధికార పక్షం ఇంకా టీడీపీ అవినీతి చేసింది, టీడీపీ కుంభకోణం చేసిందని చెప్తా ఉన్నారు? ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా? తప్పు తాను చేస్తూ అందరి మీద నెట్టేస్తే ఎట్లా? గుడ్డగలిచి ఎదుట మీద వేసినట్లు ఉంది. చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇచ్చారు, లోడింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ట్రక్ కావాలని మనం 800 అప్పట్లో పెట్టుకున్నాం. ఈరోజు ట్రక్ కావాలంటే 5000 పెట్టి కూడా దొరకట్లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలి. నిన్న మొన్న ఒక వీడియో రావడం జరిగింది. ఏదైతే వీరు చెప్పేటువంటి ఒక రెడ్డీస్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాదాపు 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే ఇసుక ఒక ట్రక్ ఇసుక అందలేదని టవర్ ఎక్కాడు. నాకు ఇసుక దొరికే వరకు నేను దిగను, నేను ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారుతాడా? దాన్ని ఎలా చూడవచ్చు అంటారు? అయితే అసలు అంటే మీరు ప్రధానంగా ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మీకు చాలాసార్లు విమర్శలు చేశారు. మీ పైన కూడా విమర్శలు వచ్చినాయి చాలాసార్లు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎక్కువ చౌదరీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చారని, ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చారన్నమాట. అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నారు, రెడ్డిస్కి సంబంధించి ఎక్కువ పదవులు ఇస్తూ ఉన్నారు అని. అందులో కేవలం అది విమర్శలైనా నిజాలు ఉన్నాయంటారా? నేను చెప్తున్నది ఓకే, ఓపెన్ సవాల్ ఇస్తున్నాను. నా మీద ఒక అవేదన ఇచ్చారు. నేను ఎస్సీస్కి ఇంపార్టెన్స్ చౌదరీస్కి ఎక్కువ మిగిలిన అవుతానని ఒక ఎలిగేషన్ చేస్తాను. ఇది కూడా అప్పటి ప్రతిపక్షమైన వైసీపీ పార్టీ తీసుకొచ్చే ఎలిగేషన్. నేను అడుగుతున్నా, నాకు సొంత క్యాడర్ ఏమీ లేదు. నాన్నగారితో ఎవరు లీడర్స్ ఉన్నారో, నాన్నగారిని ఫాలో చేసిన క్యాడర్, నాన్నగారితో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళే నన్ను కూడా ఆదరించారు. మరి నాన్నగారితో మంచిగా ఉన్నాడు. అందులో నేను వచ్చేసరి నా మీద ఎందుకు విమర్శ చేశారండి? ఇదే ఎస్సీ లీడర్స్ కానీ ఇదే చౌదరి లీడర్స్ నాన్నగారి టైంలో కూడా ఉన్నారు. అప్పటి లేని ఎలిగేషన్ నా మీద ఎందుకు తీసుకొచ్చాను? నాగేనా సౌమ్య గారికి సొంత క్యాడర్ ఉంది, ఆ సొంతంగా ఫామ్ చేస్తుందంటే నేను అప్పుడే ఏబీసీ నేర్చుకున్న క్యాడర్ లీడర్కి ఎవరైనా ఇస్తారండి? పోనీ అసలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుందాం మేడం. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మొత్తం పోలీస్ శాఖకు సంబంధించిన పోస్టులన్నీ చౌదరీస్కి ఇచ్చేశారు. ఇప్పుడు మీరు చేసేటువంటి విమర్శ అధికార పక్షానికి సంబంధించినటువంటి మెయిన్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులని కానీ లేదంటే కొంత గ్రౌండ్ లెవెల్ పోస్టులు కానీ అన్ని రెడ్డిస్కి ఇచ్చేస్తున్నారని విమర్శ ఉంది. ఈ రెండింటికి మీరు ఇచ్చే సమాధానం? మనం చూసారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిఎస్పీ పోస్టులో ఎవరో మొత్తం కూడా చౌదరీస్కే ఇచ్చేసారు. నాకు ఎలిగేషన్ ఇదే అధికార పార్టీ ఆ రోజు అనేక సార్లు ఎద్దేవా చేయడం జరిగింది. ఇప్పుడు రోజు ఓపెన్ సవాలండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న సలహాదారులు ఏ క్యాస్ట్ సంబంధించినంటే స్టేట్ పోస్టులు తీద్దాం లిస్టు. మ్యాక్సిమం డామినేషన్ ఎవరికి ఇస్తున్నారండి? మొత్తం ఆల్మోస్ట్ 70% రెడ్డిస్. అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. అంటే మొన్న తిరుపతిలో కూడా మనం చూసాం, ఒక లిస్టు సోషల్ మీడియాలో హల్చల్ అయింది. దాదాపుగా 29 నుంచి 32, 35 పోస్టుల వరకు మొత్తం రెడ్డిస్ లిస్టే ఉండిపోయింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే ఉంటుంది. ప్రజలు అది మాత్రం దాన్ని ఎప్పుడు కూడా హైలైట్ చేయరు. చంద్రబాబు నాయుడు గారిని మాత్రం అనేక సార్లు డిఎస్పీలకి దాదాపు మ్యాక్సిమం అందరికి చౌదరీస్కి ఇచ్చాను. కానీ చంద్రబాబు నాయుడు గారిని మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్నాను, ఏ రోజు కూడా ఆయన క్యాస్ట్ ఫీలింగ్ చూపించలేదు. కానీ ఆయన మీద ఒక బుర్ర వేశారు, అట్లా చౌదరీస్కి ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పి. కానీ అన్ని ఈక్వేషన్స్ చూస్తారండి. మేము చాలాసార్లు గమనించాం, ఒక పోస్ట్ ఇవ్వాలంటే దానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఒక 10 సార్లు స్టడీ చేస్తారు. నా సొంత వాళ్ళు తెలుసు, మరి ఆ ఓసీలు అయ్యుండి కూడా ఆ
ఆ పదవి ఎక్స్పెక్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేవాళ్ళు కాదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే మీకు ఆ పదవి వస్తా, నీకు అర్హురాలు అయితే నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన సూటిగా చెప్పేవాళ్ళు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చుంటే చూస్తారు అన్ని క్యాస్ట్లు నేను కవర్ చేసుకున్నానా లేదా అని చూస్తాను పదే. కానీ పాపం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక డిఎస్పీ అభయం వేసేసి పోస్టులు అభయం వేసి ఇప్పటికే ఆయన అదే ముద్ర వేస్తారు. అమరావతిని చూస్తే ఏమన్నారంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది, ఒకే క్యాస్ట్కి చెందిన వ్యక్తులు అక్కడ భూములు కొన్నారని చెప్పి. కానీ పదే పదే ఎస్సీలు కూడా మా భూములు కూడా ఉన్నాయి, మా భూములు ఉన్నాయంటే ఎవరు పని పట్టించుకుంటున్నారంటే ఆ ఒక్క మార్క్ని పట్టుకొని పదే పదే దాన్నే హైలైట్ చేస్తున్నారు. కానీ ఈ అధికార పార్టీ ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు చూసినా కూడా అమరావతి ప్రాంతంలో దాదాపు 6 ఎస్సీ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. అంటే ఎక్కువ ఎస్సీ ఉన్న ఏరియాసే కదా, అంటే వాళ్ళ భూములు ఇస్తేనే కదా అమరావతి శాంక్షన్ ఇవ్వడానికి. నేను పదే పదే చెప్తున్నాను మా భూములు కూడా ఉన్నాయి, 1 ఎకరా ఉన్న వాళ్ళు కూడా మేము ఇచ్చాము, మేము ఎస్సీలు అని చెప్తున్నా కూడా దాన్ని పూర్తిగా పక్కన పడేస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అక్కడ కొన్నారు, అదే హైలైట్ చేస్తారు. కానీ మీరు ఆ ఉద్యమంలో ఎంతవరకు పాల్పంచుకున్నారు మేడం? అమరావతి ఉద్యమంలో మేము కూడా సిఆర్డీఏ ప్రాంతం కాబట్టి మేము అక్కడ అమరావతిలో డైరెక్ట్ గా దీక్ష చేస్తే నందిగాను మేము సమాంతరంగా దీక్ష చేసేవాళ్ళం. దాదాపు 30 days మేము చేసాము. అప్పుడు కోవిడ్ పీక్స్ వెళ్ళిపోయింది. నందిగామలో నియోజకవర్గంలో కూడా కొంత భూమి రాజధాని ప్రాంతానికి వెళ్ళిపోయింది, సిఆర్డీఏలో ఉంది కదా. మరి ఆ ల్యాండింగ్లో తంగిరాల సోమయ్య గారి వారి కుటుంబం ల్యాండ్ వెళ్ళిందా ప్రభుత్వం? ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పుకోవద్దా? నేను అనేది ప్రభుత్వం తీసుకుంది కొంత ల్యాండ్, 33,000 ఎకరాలు తీసుకుంది. ఆ 33,000 ఎకరాల్లో మీకు సంబంధించిన ల్యాండ్ ఏమైనా ఉందా? అసలు ఎక్కడ లేదు. నాన్నగారి దగ్గర 30 లేదు, ఎమ్మెల్యే చెప్పారు. మాకు 5 లక్షలు అప్పుడు మాకు ల్యాండ్స్ అంటే ఏంటో తెలియదు, స్థలాలు ప్రాపర్టీస్ అంటే ఇప్పటికే మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తాను ఇప్పటికీ 5 లక్షల అప్పు అంతే ఉందా? తీర్చేశారు. అదేదో ఏంటంటే ఒక కమిట్మెంట్తోనే ఉంటానండి. అప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉండి సంపాదించుకోవటం అది ఎంతోసేపు కాదండి. అసలు ఎలా మేడం? ఇప్పుడు మనం చూస్తే ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి తరతరాలకి సరిపడా ఆస్తిని సంపాదించుకుంటా ఉన్నాడు. మరి సౌమ్య గారు కానీ, సౌమ్య గారి నాన్నగారు కానీ 3 సార్లు నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, రెండవసారి చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. మరి రెండోసారి సౌమ్య గారు అయ్యారు, ఎందుకని సంపాదించుకోలేకపోతా ఉన్నారు? ఎప్పుడు అనిపించలేదా కాస్త వెనకేసుకుంటే బాగుంటుంది? తప్పు చేయగలం. మేబీ ఆ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీ మంది కాదు, గవర్నమెంట్ సొమ్ము. మేబీ ఆ బ్రాటప్ ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. కానీ ప్రస్తుతం రాజకీయాల్లో అది పనికొచ్చింది అంటారా? ఏమోండి, అది ఉన్నంతకాలం ప్రజలు ఆదరించినంతకాలం ఉంటాము. ప్రజలు వద్దు మీ పరిపాలన వద్దు, ఆబ్వియస్గా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇస్తున్న దాన్ని అంగీకరించిన రెడీగా ఉన్నాము. ప్రధానంగా మేడం, అంటే చివరిగా వస్తే నందిగామ నియోజకవర్గంలో ఎక్కువ శాతం సుబాబుల తోటలు ఉన్నాయి. దానికి సంబంధించి గతంలో కొంత కొనుగోలు రేటు ఉండేది. తెలుగుదేశం పార్టీ హయాంలో 3,500, 4,000 అలా ఉండేది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు 5,000 ఇస్తామని హామీ ఇచ్చిన పరిస్థితి. దానిపైన కూడా మీరు అనేక ఉద్యమాలు, రైతులకు మద్దతుగా ర్యాలీలు చేసిన పరిస్థితి. అదే ఏమన్నా స్పందించిందా? ఇప్పుడు ఎలా ఉంది ఆ కొనుగోలు రేట్లు ఎలా ఉన్నాయి? అదే ప్రతిదీ కూడా రివర్స్ పరిపాలన గవర్నమెంట్. ఇదే జగన్మోహన్ రెడ్డి సుబాబులు మేము టన్నుకి 3,500 ఇస్తున్న టైంలో ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు నందిగామ. అధికారంలోకి వస్తే మేము టన్నుకి 5,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి నందిగామ వచ్చినప్పుడు కూడా ఆయన అందరి ముందు ఓపెన్ గా హామీ ఇచ్చారు, సుబాబుల రైతులు మేము అండగా ఉంటాం, మేము అధికారంలోకి రాగానే 5,000 ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రావు గారు, ఈ ఎమ్మెల్యే గారు 3 సంవత్సరాలైనా కూడా ఆ హామీ తొందరలో దక్కేస్తారంటే కనీసం ఆ హామీ ఇచ్చామని ఆయనకి గుర్తు కూడా లేదు. ఈరోజు సుబాబుల పరిస్థితి ఏంటంటే టన్నుకి 1,000 రూపాయలు కూడా రావట్లా, ఏడుస్తున్నారంటే. కొన్ని చోట్ల మేము చూసాం మేడం, అసలు కొనుగోలు కూడా లేకుండా పోయింది. కంపెనీస్ అన్ని వెళ్ళిపోయి ఉన్న కంపెనీ కూడా రావట్లా.
సో రైతుల పరిస్థితి అయితే చాలా గమనించడం సులభమైన పరిస్థితి. ఏ రైతు అయితే మా టైంలో మాకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశాడు, మేబీ రేపు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తే 5,000 వస్తాయి నాస్తూ పాదయాత్ర చేశాడు, ఈరోజు అదే రైతు కన్నీరుగా వస్తాడు మేము తప్పు చేసామమ్మా, ఆ రోజు 3,500 వచ్చాయి, ఈరోజు కనీసం 1,000 రూపాయలు కూడా మనం రావట్లేదని కన్నీరు మేము తప్పు చేసాం ఒప్పుకుంటున్నారు. కానీ ఈ అంశంలో సుబాబుల కొనుగోలు అంశంలో కూడా మీ పైన ఒక విమర్శ ఉంది మేడం. అసలు సుబాబు రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి అది ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య గారు, అంటే వారికి మీరు సమాధానం ఏం చెప్తారు? సుబాబుల రైతుల గురించి మేము చేసిన ప్రోగ్రామ్ అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు 10 కోట్ల బకాయిలు ఉండేవి సుబాబుల రైతులకి. కంపెనీలు ఎస్పీఎం అనే కంపెనీ 10 కోట్లు ఇవ్వాలి రైతులకి. రైతులు కూడా అనేక సార్లు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పోరాటాలు చేసి వాళ్ళు దేవుడి హుండీలో డబ్బులు ఏ విధంగా వేసి మర్చిపోయారో ఆ విధంగా వాళ్ళు ఆశ వదిలేసుకున్నారు. మేబీ మేము దేవుడికి వేసాం అనుకుంటా అని చెప్పి చాలా పోరాటాలు చేసి వాళ్ళు ఆశ వదిలేసుకున్న టైంలో టీడీపీ గవర్నమెంట్ రావటం, వాళ్ళ బాధ మరొకసారి మాకు చెప్పటం, తప్పకుండా మీకు బకాయిలు ఇప్పిస్తామని చెప్పటం. ఆ రోజు మాకు లోకేష్ బాబు గారు సహకరించారు, ఉమా గారు సహకరించారు. మాకు పార్లమెంట్ అధ్యక్షుడుగా ఆ రోజు లోకేష్ గారు ఉన్నారండి, ఇక్కడ విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడు. అనేక సార్లు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చాం, సార్ 10 కోట్లు ఎస్పీఎం అనే కంపెనీ రైతులకి బకాయిలు ఇవ్వాలంటే సీరియస్గా తీసుకొని దాన్ని క్యాబినెట్ తీర్మానం చేశామంటే దాదాపు 7.8 crores ఇచ్చారు. ఒక కంపెనీ బకాయిలు ప్రభుత్వం ఏ విధంగా తీరుస్తుంది? సో మేము నిజంగా మేము చేయలేదని చెప్పమని ఈరోజు రైతులు గవర్నమెంట్ మాకేం టీడీపీ గవర్నమెంట్ సులభ రైతులకి ఏం చేయలేదని చెప్పమని 3,500 మేము ఇస్తుంటే ఆ రోజు సుబాబులు ఫస్ట్ నుంచి కూడా సుబాబుల రైతులు పోరాటాలు చేసిందే టీడీపీ గవర్నమెంట్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉమా గారు నాన్నగారు పోరాటాలు చేసి ఆ రోజు మేము అపోజిషన్ లో ఉన్నా కూడా గిట్టుబాటు ధర తెచ్చాం సుబాబుల రైతులకి. నాన్నగారి టైంలో 4,000 4,500 తెచ్చారు. తర్వాత మన గవర్నమెంట్ లో కంపెనీస్ కొనుగోలు ఎక్కువ జరగక 3,500 పడిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒంగోలు పేపర్ మిల్ అనే ప్రాజెక్టుని చాలా కొన్ని వేల కోట్లతో దాన్ని తీసుకొద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నారు. మేము చాలా అంటే సుబాబుల రైతులు కూడా చాలా ఆశ పెట్టుకున్నారు, మేబీ పేపర్ కంపెనీ వస్తే మళ్ళీ మాకు పూర్వవైభవం వస్తుంది చాలా ఆస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యం వల్లే కదండి ఒంగోలు పేపర్ కంపెనీ ఒప్పుకొని ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి. సో మేము ఎక్కడ అన్యాయం చేస్తాం రైతులకి? సరే ఇవన్నీ కాదు మేడం, ఇంకొక ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తున్నారన్న వార్త కొన్ని రోజుల నుంచి బాగా హల్చల్ అవుతుంది మేడం. 2024 ఎలక్షన్స్కి వెళ్ళినా లేదంటే ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారనుకోండి, సౌమ్య గారు సిద్ధంగా ఉన్నారు ఎన్నికలకి? 100% సిద్ధంగా ఉన్నాము. ఏ టైం ఎలక్షన్స్ పెట్టినా కూడా తప్పకుండా నందిగాల మాత్రం పసుపు జెండా మళ్ళీ ఎగరేస్తాం. పసుపు జెండాని మళ్ళీ తీసుకొస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తాం. ఇక్కడ గెలిచినటువంటి వైసీపీ ఎమ్మెల్యే పనితీరు ఎలా అనిపిస్తుంది మేడం మీకు? అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఈ రోజు గవర్నమెంట్ యథారాజా తదా ప్రజ అన్నట్లే పైన సీఎం ఏ విధంగా ఉన్నాడు, ఎమ్మెల్యేలు అదే విధంగా ఉన్నారు. ఈరోజు ఇదే ఎమ్మెల్యే గారు హామీలు ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. ఇక్కడ హాస్పిటల్ని నేను మళ్ళీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తా అన్నారు. అదేవిధంగా సుబాబులు 5,000 ఇస్తా అని చెప్పారు. అదే అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఆ హామీలన్నీ జీరోలు చేసేసారు. కనీసం మూడు సంవత్సరాల్లో మీరు కనుక్కోండి ఎమ్మెల్యే బ్రదర్స్ బ్రాండ్ ఏంటి, ఎక్కడ కమిషన్ దొరికితే అక్కడ విచ్చలవిడిగా అన్యాయాలు చేసేయటం. ఈరోజు ఏ సందు కూడా వదలరండి ఎమ్మెల్యే బ్రదర్స్. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కూడా బ్రాండ్ మీరు ప్రజల్లో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఏ విధంగా ప్రజల ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా విచ్చలవిడిగా వీళ్ళు అక్రమంగా అన్యాయాలు చేస్తూ దోచుకుంటున్నారు. ఏ సందు కూడా వదలకుండా దోచుకుంటారు. ప్రభాకర్ గారి ఫ్యామిలీని కంపేర్ చేసుకోండి, ఇప్పుడున్న జగన్మోహన్ రావు గారి ఫ్యామిలీని కంపేర్ చేసి ఓపెన్ సేవలు మీరు పబ్లిక్ లో రివ్యూలు తీసుకోండి. మొన్న ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రావు గారి తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. దాని వెనక ప్రధాన కారణం 2024 ఎన్నికల్లో ఎలా అయినా మళ్ళీ గెలిపించాలి, గెలిపించేటువంటి సత్తా అరుణ్ కుమార్కి ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీకి బయట ఎవరినైనా మేనేజ్ చేయగలిగే సత్తా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్కి ఉంది అంటారు. అదే కారణం అనుకోవచ్చా ఎమ్మెల్సీ ఇవ్వటం? ఇప్పుడు మీరు చెప్పే కారణానికి అయితే పూర్తిగా వ్యతిరేకిస్తాను. ఆయనకి ఎమ్మెల్సీ ఏ విధంగా వచ్చిందో మేబీ వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ జగన్మోహన్
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారి మామగారు వైసీపీలో కొంచెం విజయసాయి రెడ్డి గారికి సమీప బంధువు అని మేము విన్నాం. మేబీ ఆయన లాబింగ్ ఏ విధంగా ఉందో అట్లా తెచ్చుకోవచ్చు. కానీ ఈ కాలం ఏదైతే మీరు చెప్పారో ప్రజలు తట్టుకునే శక్తి మీరు చెప్పారు కదా, అంటే చాలా వరకు వినిపించింది మేడం. ప్రజల్ని ఎలా అయినా మేనేజ్ చేయగలడు, ప్రజల్లో అంటే కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్న మాటలు వినిపించాయి. అంటే ఈ విధంగా ఎలా అయినా నెక్స్ట్ గెలిపించాలి వైసీపీని, ఈ విధంగా చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారంటే సరే ఆ పార్టీ అనుకుంది డిజైన్ చేసి ప్రజలు ఓట్లు తెప్పిస్తాడు మా అరుణ్ కుమార్ అంటే నిజంగా వేస్తారు. ప్రజలు అంత మూర్ఖులుగా ఉన్నారు. భయపడరు అంటారా జనం? ఎన్నాళ్ళు మేబీ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి మీరు అధికార బలం ఉపయోగించి నియంత్రించవచ్చు ప్రజల్ని. కానీ లాస్ట్ మినిట్ వరకు ప్రజలు మీ గుప్పెట్లో ఉంటారు అనుకోవచ్చు. ఎలక్షన్స్ టైంలో ఎవరు రారు వాళ్ళు. అప్పుడు మీరు అధికార బలాన్ని ఎలా ఉపయోగించలేరు, అప్పుడు చూపిస్తారు ప్రజలు కూడా వాళ్ళు. అయితే చివరిగా మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి కొంత వయసు అయిపోయిన పరిస్థితి, రిటైర్డ్ అవుతున్న పరిస్థితి, లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న అంశం చర్చాంశంగా మారింది. కొన్ని సందర్భాల్లో చర్చలకు కూడా వచ్చినటువంటి అంశం. సౌమ్య గారి ఒపీనియన్ ఏంటి? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇస్తే మేనేజ్ చేయగలరా? వాళ్ళకి వారసత్వంలోనే ఉంది ఆ డైనమిక్ లీడర్షిప్. చూసాము, నా తాతగారు ముఖ్యమంత్రి చేస్తారు, నాన్నగారు ముఖ్యమంత్రి చేస్తారు, వాళ్ళ వంశంలోనే 2 ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తప్పకుండా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి లోకేష్ బాబు గారు. చాలా ఫస్ట్ లో లోకేష్ బాబు గారు సడన్ గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు మనం చూసాం లాట్ ఆఫ్ చేంజ్ కదా. చాలా డైనమిక్ లీడర్ గా, చాలా డ్రాస్టిక్ చేంజ్, చాలా పవర్ఫుల్ గా వెళ్ళిపోతున్నారు. ప్రజలు కూడా చాలా అనూహ్యంగా రిజర్వ్ చేస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి వారసత్వాన్ని లోకేష్ బాబు గారు నిలబెడతారు. తప్పకుండా ఫ్యూచర్ లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం గత 3-4 సంవత్సరాలుగా 4 ఎన్నికల్లో గెలిచినా కానీ వారు ఎలాంటి ఆస్తులు సంపాదించలేదు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్తాం, ఎలాంటి ఆస్తులు సంపాదించాలన్నటువంటి ఆశలు కూడా లేవు. మమ్మల్ని ప్రజలు ఎంతవరకు ఆదరిస్తే ప్రజల్లోనే ఉంటాం, ప్రజలు ఆదరించిన రోజున మా పార్టీకి మేము ఉంటాం. కానీ ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ సొమ్ముని దాచుకోవాలన్న ఆలోచన మాకు లేదు అని చెప్తున్నటువంటి తంగరాల సౌమ్య గారితో ఇది మన టు ది పాయింట్.